సో కమింగ్ టు కళింగపట్నం, ఏమీ తెలియకుండా ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తావు బ్రో. అక్కడ నుంచి ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ హడిల్స్ కానీ ఏంటివి? హర్డిల్స్ అనేది అంటే బేసికలీ స్టార్టింగ్ ఏ బిజినెస్ అయినా కూడా స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుంది. లైక్ మెయింటెనెన్స్ విషయంలో కానీ, లేదంటే ఫుడ్ విషయంలో కానీ, లేదంటే లైక్ మనకు హాస్పిటాలిటీ విషయంలో కానీ. సో కొన్ని ఉంటాయి, అంటే మనకు షెఫ్ హ్యాండ్ ఇవ్వడము, వాళ్ళు లీవ్ తీసుకొని వెళ్ళిపోవడము. సో అలాంటప్పుడు మళ్ళీ ఇంకో షెఫ్ని చూడాలి, అదే టేస్ట్ ఇవ్వాలి. సో ఇవన్నీ రెస్టారెంట్ బిజినెస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్, బట్ ఒక మజా వస్తుంది. ఏంటంటే నెల కాగానే అరే ఇంత బిజినెస్ అయింది అని చెప్పేసి ఏదైతే మనకు ధైర్యం ఉంటుందో అది మనకు సాటిస్ఫై ఇస్తుంది అంతే. ఆ కష్టానికి ఫలితం అనేది డెఫినెట్లీ ఉంటుంది. సో రెస్టారెంట్ బిజినెస్ అనేది ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఏదో వదిలేద్దాము అని చెప్పేసి అనేది వదలద్దు. నువ్వు బిజినెస్ పెడితే నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అందులో. లేదంటే బిజినెస్ పెట్టకు, ఎవరో మీద వదిలేసి నడుస్తుంది కదా, డబ్బులు పెట్టేసినాం కదా అని చెప్పేసి అనద్దు.